హాయ్ వీవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఒక మంచి వీడియో చూపిస్తున్నాను. ఇది పిల్లలకి 7 మంత్స్ బేబీస్ నుంచి 12 మంత్స్ బేబీస్ వరకు అయినా మనం ఇలా ఫీడ్ చేయొచ్చు. సో బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది బాగా ఉంటుంది. ఇది డేట్స్ ఇంకా బాదం పప్పులతో నేను ఈ ప్యూరీ చేసి పెడుతున్నాను. మా బేబీకి నేను ఇలాగే పెడతాను. సో మీరు ట్రై చేయండి, మీకు నచ్చితే. ప్రాసెస్ ఎలా అంటే చూద్దాం. ఫ్రెష్గా ఉండే ఒక 3 బాదం పప్పులు తీసుకోండి. ఫ్రెష్గా ఉండాలి, పిల్లలకు పెట్టేటివి కదా, సో ఫ్రెష్గా ఉండాలా లేదా చూసుకోండి. అవి కొంచెం వాష్ చేసి ఒక బౌల్లో ఇలా నానబెట్టాలి. ఇంకా నేను 3 డేట్స్ తీసుకున్నాను. మీకు ఇంకా ఎక్కువ కావాలన్నా 4-5 అయినా యాడ్ చేసుకోవచ్చు. సో ఇవి వేస్తే కొంచెం స్వీట్నెస్ అనేది ఉంటుంది. నేనైతే 3 యాడ్ చేశాను. ఇలా బాగా వాష్ చేసి మనం సోక్ చేసి పెట్టుకోవాలి. అట్లీస్ట్ 4 to 5 అవర్స్ ఉండాలి మ్యాక్సిమం. అయితే ఈ బాదం పప్పులకి మనం పీల్ ఆఫ్ చేసేసి, మన ఖర్జూరాలకు కూడా పైన కొంచెం పీల్ ఆఫ్ వస్తుంది. బాగా సోక్ చేసిన తర్వాత అవంతా తొక్కలన్నీ తీసేసేయాలి. తీసేసి మనం మిక్సీకి వేసుకోవాలి. సో తర్వాత మనం ఒక 2 స్పూన్స్ లేదా 3 స్పూన్స్ రైస్ అనేది కొంచెం బాగా వాష్ చేసుకొని ఒక 10 మినిట్స్ వాష్ చేసి సోక్ చేసాము అంటే ఇలా వస్తాయి. ఇవన్నీ మనము మిక్సీ జార్లోకి వేసుకోవాలి. వాటర్ అనేటివి మనము బాదం పప్పులు ఏవైతే సోక్ చేసామో ఆ వాటరే యూస్ చేయాలి. సపరేట్ వాటర్ యూస్ చేయకూడదు. ఇవంతా ఇలాగ మిక్సీకి వేసుకొని చాలా స్మూత్ పేస్ట్గా చేసుకోవాలి. వీడియోలో చూస్తున్నారు కదా, సేమ్ ఇదే విధంగా ఉండాలి. ఎక్కడ పలుకులు అనేటివి రాకూడదు. ఉంటే అవి సరిగా బాయిల్ అవ్వవు, అప్పుడు పిల్లలు తినడానికి కష్టంగా ఉంటుంది. సో స్మూత్ పేస్ట్గా చేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక బౌల్ తీసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసి ఈ మిశ్రమాన్ని అంతా మనం దానిలోకి ట్రాన్స్ఫర్ చేసి బాగా కుక్ చేసుకోవాలి. మనం ఉండలు ఏమీ కట్టకుండా లమ్స్ అనేటివి మొత్తం అవాయిడ్ చేసుకోవాలి. సో కలబెడుతూనే ఉన్నాము అంటే లమ్స్ అనేటివి రావు. ఉండలు కట్టకుండా బాగా స్మూత్గా వస్తుంది. ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టాము అంటే ఎక్కువ లమ్స్ అనేటివి రావు. సో నేను ఎలా కుక్ చేస్తున్నానో మీరు చూస్తున్నారు కదా వీడియోలో. సో అదేవిధంగా మీరు కూడా కుక్ చేసుకోండి. కొంచెం స్వీట్నెస్ కావాలంటే కొంచెం బెల్లం పొడి యాడ్ చేసుకోవచ్చు. నేనైతే యాడ్ చేయలేదు. ఇంకా కొంతమంది గీ కూడా యాడ్ చేస్తారు. అవన్నీ చేయకూడదండి, ఎందుకంటే నెయ్యి అనేది హోమ్మేడ్ అయితే పర్లేదు, బయట నెయ్యి అయితే యూజ్ చేయకూడదు పిల్లలకి. అంతే అండి. ఇది బాగా కన్సిస్టెన్సీ చూస్తున్నారు కదా వీడియోలో. ఇలా వచ్చిన తర్వాత మనం తీసి పక్కన పెట్టుకునేసి కొంచెం చల్లబడిన తర్వాత ఫీడింగ్ బౌల్లోకి మార్చుకొని మనం పిల్లలకి ఫీడ్ చేయాలి. సో వీక్లీ 2-3 టైమ్స్ ఇలా పెట్టాము అని అంటే కొంచెం లావు వస్తారు. బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది చాలా బాగా ఉంటుంది. నేనైతే మా బేబీకి పెడుతున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నాకు నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై video.